దుబాయ్ వేదికగా ఆదివారం టీమిండియా న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్తో గ్రూప్ దశ మ్యాచ్లు ముగిసిపోయాయి. ఇక మార్చి 4వ తేదీన మొదటి సెమీఫైనల్, 5వ తేదీన రెండో సెమీఫైనల్ మ్యాచ్లు జరగనున్నాయి. ఇక ఈ కీలక మ్యాచ్ ఆరంభంలో టీమిండియా తడబడిన ఆ తర్వాత మిడిల్ ఆర్డర్లో ఇండియన్ బ్యాటర్ల భాగస్వామ్యాలు, బౌలింగ్లో స్పిన్నర్ల స్పిన్ మాయాజాలం కారణంగా కివీస్ ఆధిపత్యానికి చెక్ పెట్టి టీమిండియా మ్యాచ్ని కైవసం చేసుకుంది. గత 2 మ్యాచ్లలో సెంచరీలు చేసి సూపర్ ఫామ్లో ఉన్న న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్లు లేథమ్, విలియంగ్, రాచన్ రవీంద్రలను మన బౌలర్లు తక్కువ పరుగులకే కట్టడి చేసి కివీస్ జట్టుపై ఒత్తిడి పెంచారు. కేన్ విలియమ్సన్ ఒక్కడు చాలాసేపు ఇండియా బౌలర్లను నిర్వహించి ఒంటరి పోరాటం చేసినప్పటికీ లాభం లేకుండా పోయింది. ఫలితంగా టీమిండియా కివీస్పై 44 పరుగుల తేడాతో విజయం సాధించింది. సొంత గడ్డపై కివీస్ చేతిలో ఎదురైన పరాభవానికి రోహిత్ సేన ప్రతీకారం తీర్చుకుంది. ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి ఈ మ్యాచ్లో ఏకంగా 5 వికెట్లు తీసి కివీస్ బ్యాటర్లకి ఊపిరాడనివ్వలేదు. ఇక ఈ మ్యాచ్ అనంతరం ఈ ఓటమిపై న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈ మ్యాచ్కి ముందే మాకు తెలుసు టీమిండియాని ఎదుర్కోవడం మాకు టఫెస్ట్ రైవలరీగా ఉంటుంది అని. ఇక మేము ఊహించినట్టే జరిగింది. అయితే పాకిస్తాన్ నుండి దుబాయ్కి వచ్చి ఇక్కడ పరిస్థితులకు అలవాటు పడడానికి మాకు కొంత సమయం పట్టింది. కానీ టీమిండియా పరిస్థితి అలా కాదు. వాళ్ళు ఈ టోర్నమెంట్లో అన్ని మ్యాచ్లు ఒకే వేదికపై ఆడుతూ ఉన్నారు. అది వాళ్ళకి కొద్దిగా అడ్వాంటేజ్గా మారింది. మొత్తంగా మా జట్టు ప్రదర్శన బాగానే ఉన్నప్పటికీ మేము ఈ మ్యాచ్లో ఇలా ఓడిపోవడం కొంత నిరాశను కలిగించింది. టీమిండియా ఆరంభంలో త్వరగా వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్నప్పుడు అదే జోరులో శ్రేయస్ అయ్యర్, అక్సర్ వికెట్లను కూడా త్వరగా తీసేసి ఉంటే వారు అంతటి లక్ష్యాన్ని చేసేవారు కాదు. ఏది ఏమైనా నిజానికి ఈరోజు బ్యాటింగ్లో మేము కొద్దిగా తడబడ్డాము. ముఖ్యంగా టీమిండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి స్పిన్తో మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు. అతడు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ మమ్మల్ని క్రీజులో కుదురుకోనివ్వలేదు. మేము స్పిన్తో దాడి చేద్దామనుకుంటే టీమిండియా మాపై స్పిన్ మాయాజాలాన్ని ఉపయోగించింది. ఇక ఆ జట్టు కెప్టెన్ రోహిత్ వారి బౌలర్లని చాలా తెలివిగా ఉపయోగించి మమ్మల్ని బాగా దెబ్బకొట్టాడు. మొత్తంగా టీమిండియా ఈ టోర్నమెంట్లో చాలా పటిష్టమైన జట్టని ఒప్పుకోవాలి. అయితే మ్యాచ్లో మేము చేసిన పొరపాట్లను సమీక్షించి సెమీస్కి సిద్ధపడతామని శాంట్నర్ ముగించాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.